హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం రోజు అనమాట. పీట అయితే మా ఫ్రెండ్ మా ఆడపడుచు చాలా బాగా రెడీ చేశారు. చూడండి, ఇటు సైడు ఆవు, అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం వినాయకుడిని వేసి ఫస్ట్ పూజకు ముందనమాట 10:30 వరకు మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాకైతే వాళ్ళే రెడీ చేశారు. ఇంకా నేనైతే రెడీ అయ్యి వచ్చానమాట. ఇంకా పంతులు గారు అయితే 11కి వస్తామన్నారు. సో నేనైతే ఒక 10 మినిట్స్ ముందే రెడీ అయిపోయాను అనమాట. ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పర్పుల్ శారీ ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనేసి పర్పుల్ శారీ కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఇట్లా సిల్వర్ జ్యువెలరీ వేసుకొని సింపుల్గా ఇట్లా రెడీ అయ్యాను. విధంగా ఆ ధర్మ సూక్ష్మాలు గమనిస్తూ, కథలో ఉన్న ఆంతర్యాన్ని గమనిస్తూ, కథలో ఉన్న ఆంతర్యంలో మన జీవితంలో మనము మలుచుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఆ విధంగా శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో మహా తేజస్సు కలిగినటువంటి వాడు, నిత్యం సత్య సంభాషణ చేసేటటువంటి వాడు, ధర్మనిష్టగా ఉండేటటువంటి వాడు, సమస్త లోక కళ్యాణ కాంక్షతో ఉండేటటువంటి వాడు నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ ఉన్నాడు. అన్ని లోకాలు అనగా ఈ సమస్త భూమండలం అంతా ఒక లోకం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనవలోక, తపోలోకాదులు, అతల, వితల, సుతల, తల, అతల, మహాతల, రసాతల, పాతాలాది సప్తలోకాలు, మొత్తం 14 భువన భాండములు. ఈ 14 భువన భాండములు కానీ వ్రతం అయితే కరెక్ట్ టైంకి అయిపోయిందనమాట. 11కి స్టార్ట్ చేస్తే 12:40 వరకు కరెక్ట్గా అయిపోయింది. అసలు గణాధిపతయే నమః. షోడశ నామ పూజాని సమర్పయామి. శ్రీమాత్రే నమః. వచతాచల శృంగాగ్రమధ్యస్థాయై నమః. నిదానంగా చాలా బాగా చేస్తారనమాట తను అయ్యగారు పూజ అయితే. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మేము అన్నవరంలో చేయించుకున్నాం అనమాట సత్యనారాయణ వ్రతం. మా హస్బెండ్ బర్త్డే ఉందని ఈసారి అయితే ఇంట్లోనే చేయించుకుంటున్నాము. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ కూడా అసలు అందరూ వచ్చారు. ఒక 3 మెంబర్స్ తప్ప ఆల్మోస్ట్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. అది ఫ్యామిలీస్ తోటి అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను చాలా పూజలు ఉంటాయి కదా కార్తీక మాసంలో, కొందరు మిస్ అవుతారేమో అనుకున్నాను, కానీ అందరూ బాగా వచ్చారనమాట. అసలు వీడియోలో తీయలే పొద్దున్న నుంచి. దీపాలు ఎవరికన్నా ఒకరికి తీస్తే పోను వాళ్ళే తీసుకోవాలి. ఇట్లా అందరిని కూర్చోబెట్టాడు పంతులు అక్కడే. ఆ వీడియో ఎవరు తీయలేదు. తీసిందంట కిరణ్ మేడం. హాయ్ చెప్పండి. వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట. ఇంకా రూమ్లోకి వచ్చేసి మాట్లాడుతున్నా. ఇంకా హాల్లో అయితే చాలా ఫుల్ నిండిపోయారు అనమాట. కానీ అప్పుడైతే వీడియో తీయలేదు. లాస్ట్లో కొందరు బయటికి వెళ్ళినాకైతే తీశాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అయితే బాగానే మా ఆడపడిచి వాళ్ళు, మా బావ కూతురు వాళ్ళు చాలా హెల్ప్ చేశారనమాట. ఇంకా నా ఫ్రెండ్స్ యూట్యూబర్స్ కూడా ఒక 4 మెంబర్స్ వచ్చారు. పాపం చాలా దూరం నుంచి వచ్చారు. రాధిక రంగవల్లి, అనుది హౌస్ వైఫ్ ఓడ్, శ్రీనివాసం వ్లాగ్స్ అనేసి అమ్మ అనమాట. మేమందరం అమ్మ అమ్మ అని పిలుస్తాము. తను వెళ్తా అంటుందన్నమాట. 2:30 అయిందనేసి ఇంకా తనకైతే బొట్టిచ్చేసి అక్షంతలు వేయించుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ సుధాక్క కూడా మాకు కాస్త కూర్చొని మీకు బొట్టు పెడతా అనేసి, సుధాకోత వ్లాగ్స్ అనమాట తను. ఇంకా తను కూడా పెడుతుందన్నమాట. ఇంకా అక్కిచ్చినాక తర్వాత అయితే ఇంకా రాధిక అను కూడా డ్రెస్ అను సిల్వర్ ఐటెం గిఫ్ట్ తెచ్చారనమాట. పైన ఎవరో పిలుస్తున్నారు. సో పైన మాట్లాడుతూ ఉన్నాం అనమాట. కొందరు ఇంకా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇల్లు చూస్తారు కదా, ఇంకా అట్లా అనేసి ఇవన్నీ ఎందుకు అంటే ఫస్ట్ టైం రావడం కదా అనేసి అంటున్నారనమాట. ఇంక ఇట్లా అయితే గిఫ్ట్ పెట్టారనమాట. ఇంకా తీసుకున్నాము. ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు వెళ్తున్నాము. ఇంకా ఎవరన్నా బొట్టు పెడతా అన్నప్పుడు వచ్చి కూర్చుంటున్నాం అనమాట. సో వేరే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పెట్టారు.
ఇంకా ఇంకా అవైతే అసలు ఎవరేం పెట్టారో కూడా చూడలేదన్నమాట. నేను ఇట్లా జస్ట్ చేతిలో పెట్టించుకొని కబోర్డ్స్లో పెట్టేశాను. ఒక 3 శారీస్ అట్లా వచ్చినాయి. ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా పెట్టింది. ఇంకా అమ్మ 2:30 అవుతుంది, వాళ్ళ బాబుకి ఆఫీస్ ఉందనేసి వెళ్తా అంటే ఇంకా లాస్ట్లో అయితే అమ్మతోటి ఒక పిక్చర్ అయితే దిగామన్నమాట. వాళ్ళ బాబు వాళ్ళ పాప కూడా వచ్చారు ఇంటికి. అసలు పాపం దేనికి పిలిచినా వస్తుంది అనమాట. అమ్మ అయితే అసలు ఫస్ట్ టైము మా ఇంటికి రావడం అయితే నేను ఇది అంటే నాకు వీళ్ళందరూ పరిచయమే 6 మంత్సే కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైము ఇన్వైట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే మ్యాక్సిమం నేనే ఇచ్చాను అందరికీ బొట్టు. ఇంకా నేను బయటికి అట్లా వెళ్ళినప్పుడైతే మా పాప కూడా బాగానే పాపం అందరం ఆ రోజు చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా రాధిక వాళ్ళైతే కొంచెం లేట్గానే వచ్చారు, 1:30కి అట్లా వచ్చారు. ఇంకా సో రాధిక అను అయితే ఇట్లా కొబ్బరికాయ కొడుతున్నారనమాట. సో నేనైతే 4:15 వరకు వీళ్ళ దగ్గరికి రాలేదు. అందరినీ చూసుకొని అందరూ తినేసి వెళ్ళినాకైతే వీళ్ళకైతే ఒక 1.5 అవర్ టైం అయితే ఇచ్చాను. సో 4 నుంచి 5:40 వరకు వీళ్ళతోటే ఉన్నానమాట. కొన్ని పిక్స్ కొన్ని రీల్స్ అట్లా తీసుకున్నాం. ఇంకా మా ఇంట్లో కలిసాం కదా, మెమరీ లాగా ఉండాలి అనేసి యాక్చువల్గా దేవుడి రూమ్లోనే పెడదాం అనుకున్నాము. వ్రతం పీట సరిపోతుంది, కాకపోతే కొంచెం ఫ్రీగా ఉండదేమో. ఆల్మోస్ట్ ఆల్ 250 మెంబర్స్ వరకు వస్తారు కదా, అందరూ అక్కడ కొబ్బరికాయలు కొట్టిన అట్లా సరిపోదేమో అనేసి నేను తీసేసాను అనమాట. తీసి ఇక్కడ హాల్లోనే పెడదాంలే హోమం దగ్గర అనేసి. మ్యాక్సిమం అందరూ టైంకే వస్తారు కాబట్టి ప్రసాదం తీసుకొని లంచ్ అట్లా చేస్తారు అనేసి. ఎవరు రాధిక ఎవరు రాదు. మీరండి మీరు సుధక్కని ఎక్కడ దిగుతుంది అనేసి అట్లా. ఇంకా వీళ్ళకైతే బొట్టిచ్చేసాను అనమాట. ఇంకా ఎందుకంటే ఫస్ట్ రావడంతో బొట్టిస్తే తర్వాత ఇంకా వాళ్ళు తిన్నాక వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా తాంబూలం తీసుకెళ్తారు అనేసి. ఇది ఆల్మోస్ట్ ఆల్ కొందరు తిని వెళ్ళిపోయినాక గుర్తొచ్చి వీడియో తీసాను అనమాట. ఇలా మా కిట్టి పార్టీ వాళ్ళు, కాలనీ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు. అది అక్కడ ఉయ్యాల్లో సంధ్య ఉంది, వెనకొచ్చేసి మా రిలేటివ్స్ అనమాట. అంటే రిలేటివ్స్ అందరినీ టచ్ చేయలేదు, ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళను మాత్రమే పిలిచాను. ఫుడ్ కూడా చాలా బాగుందంట, ఐటమ్స్ కూడా బాగున్నాయి అని అనేసి చాలామంది అన్నారనమాట. సో నాకైతే లేట్గా తిన్నా కాబట్టి నాకు అసలు అంత తినబుద్ధి కాలేదు. నేను తినేవరకు 4 దాటింది. నేను ఫ్రెండ్స్తో తిన్నాను అనమాట. ఇంకా జెంట్స్ని అయితే మా వారు చూసుకున్నారు, ఇంకా లేడీస్ని కాలనీ వాళ్ళు నేను చూసుకున్నాను. ప్లీజ్ మా అమ్మమ్మ, మా 8వ అమ్మమ్మ, నేను పిన్నులు ఏమవుతారో అసలు. ఇంకా వీళ్ళు మా కిట్టి పార్టీ వాళ్ళు ఫ్రెండ్స్, కిట్టి పార్టీ ఫ్రెండ్స్. అదిగో స్వప్న దీన్ని సీరియస్గా చూస్తుంది. మా పిన్ని, మా అక్క జ్యోతి, జనప్రియ, జుంబామమ్మని తీసా. పాపం ఆ రోజైతే హడావుడిగా ఉన్న సంధ్యతో లాస్ట్లో అయితే ఒక క్లిప్పింగ్ దిగాను అనమాట. పాపం ఫస్ట్ నుంచి సంధ్య దాని కూతురుతోటే తిరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అంతా ఫ్రెండ్స్ అందరు ఉన్నారనమాట. వీడియో తీస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అంటుంది సంధ్య. అట్లా ఎప్పుడు చెప్పను అనేసి అంటున్నాను అనమాట. సో ఇది సగం అందరూ తిని వెళ్ళినాక తీస్తున్నాను అనమాట ఉన్న వాళ్ళ వరకు. ఇంకా కొందరు ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతో ఎప్పుడు నేను పిక్స్ దిగలేదు అనేసి దిగాను. వీళ్ళందరూ మా కిట్టి పార్టీ వాళ్ళు. కొందరు వెళ్ళారు అప్పటికి, ఇంకా ఉన్న వాళ్ళతో దిగేశాను. తను వచ్చేసి మా హస్బెండ్ ఫ్రెండ్ ప్లస్ మా ఊరే అనమాట. వెండిది ఆవు దూడ తెచ్చింది. వీళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు. ఇంకా చాలామంది మిస్ అయ్యారు అనమాట, అందరితో పిక్స్ దిగలేదు. వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్.
ఇంకా వీళ్ళు మా బాబాయి మా చెల్లి వాళ్ళు అనమాట. సో ఉన్న వాళ్ళని అయితే మ్యాక్సిమం అందరితో దిగాను, ఇంకా కొందరినైతే మిస్ చేశాను, హడావుడిలో పోయాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే వీళ్ళు 6 వరకు ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళతో కొన్ని పిక్స్ దిగాను. ఇది అనమాట వ్రతం వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.